టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు మరియు 12వ పీఆర్సీపై తాజా అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బకాయిలపై నూతన ప్రభుత్వానికి సంఘాల ఒత్తిడి, డీఏలు, సరెండర్ లీవ్‌లు, పీఆర్సీపై ప్రధాన డిమాండ్లు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పోలీస్ సిబ్బంది తమ దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని, కీలకమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. సిపిఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్. ఆదివారం సంఘ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సిపిఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆయన ప్రస్తావించిన ప్రధాన సమస్యలు: పెండింగ్ డీఏలు. గత వైసీపీ ప్రభుత్వంలో 1, ప్రభుత్వ కూటమి ప్రభుత్వంలో 2 కలిపి మొత్తం 3 కరువు భత్యం డీఏ బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది. అలాగే సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ 2023 మే నెల నుంచి ఉద్యోగులకు సరెండర్ లీవ్ల బకాయిలను వారి ఖాతాల్లో జమ చేయలేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు. గత పీఆర్సీ అమలు చేసినప్పటి నుంచి సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఇంతవరకు వారి ఖాతాలో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ ప్రయోజనాలు. రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు నెలల తరబడి అందటం లేదని, ఇది వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ఎన్నికల హామీలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాధవ, అలాగే రిజ్వాన్, ఆలీ, పరమేశ్వర్, మస్తానీ, ఈశ్వర్ రెడ్డి తదితరులైతే పాల్గొన్నారు. ఇకపోతే ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీర్మానాలు. మరోవైపు ఒంగోలులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానకుల శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వారి ప్రధాన డిమాండ్లు: బకాయిల చెల్లింపు, పోలీస్ సిబ్బందికి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్లు, ఎస్ఎల్స్, అదనపు సరెండర్ లీవ్స్, ఏఎస్ఎల్స్, ప్రయాణ భత్యం, టీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. 12వ పీఆర్సీ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కోసం వెంటనే 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. పోలీసులకు ప్రత్యేక పీఆర్సీ. పోలీసు శాఖ యొక్క ప్రత్యేక విధులు, పని ఒత్తిడి మరియు రిస్క్ను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పదోన్నతుల సమస్య. రాష్ట్రంలో అనేక మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, అలాగే ఎస్ఐలు పదోన్నతులు రాకుండా కింది స్థాయిలోనే పదవీ విరమణ చేస్తున్నారని, ఈ స్తబ్దతను నివారించి అర్హులైన వారందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండు. అలాగే ఎస్ఐలకు గెజిటెడ్ హోదా, సబ్ ఇన్స్పెక్టర్లకు ఎస్ఐ గెజిట్ హోదా కల్పించాలని వారు తీర్మానించారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసు, పెన్షనర్ల సంఘాలు తమ ఆర్థిక బకాయిల చెల్లింపులపై నూతన సంఘం నుంచి స్పష్టమైన మరియు త్వరితగతిన చర్యలు ఆశిస్తున్నాయి. కేవలం బకాయిలే కాకుండా పీఆర్సీ ఏర్పాటు, పదోన్నతులు వంటి వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరిస్తేనే ఉద్యోగులలో నూతనోత్సాహం వస్తుందని సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రభుత్వ సానుకూల స్పందన కోసమైతే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాయి.